నెల్లూరు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ వైద్యశాలలో డాక్టర్ కిషోర్స్ రత్నం విద్యా సంస్థల అధ్యాపకేతర బృందం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రత్నం విద్యా సంస్థల వ్యవస్థాపకులు కేవీ రత్నం సంస్మరణార్థం వారు క్యాన్సర్ పేషెంట్లకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ వైద్యశాల సీఎంఓ డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ కేవీ రత్నం జ్ఞాపకార్థం అన్నదానం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. రత్నం విద్యా సంస్థల్లో చదువుకున్న వారు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. రత్నం గారి జ్ఞాపకార్థము ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో అన్న వితరణ చేస్తున్నారు. ఉపాధ్యాయులు వారి టీం అందరూ కూడా కలిసి వారి జ్ఞాపకార్థం ఇలా చేయడం చాలా గొప్ప విషయము. రత్నం గారి గురించి నాకు పెద్దగా తెలియనప్పటికీ ఆయన్ని 1-2 సార్లు చూస్తున్నాను. ఆయన నవ్వు కానీ ఆయనలో ఏదో ఒక మంచి శక్తి ఉందని మాత్రం చెప్పగలను. ఇంతమందికి ఈ నెల్లూరులో ఎంతోమంది గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నవారందరూ కూడా ఈ రత్నం స్కూల్ నుండి చదువుకొని బయటకు వచ్చిన విద్యార్థులే. వారందరూ కూడా చెప్పుకోవడం వింటుంటాను రత్నం గారి గురించి ఎంతో గొప్పగా. నిజంగా చాలా అదృష్టం చేసుకున్నారు ఆయన్ని ఇంతమంది ఇష్టపడడం అలాంటివి కూడా. ఈరోజు ఈ అన్నదానం చేసిన రత్నం టీంకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరము ఆయన్ని గురించి గొప్పగా అనుకుంటూ మనము స్మరణించుకుంటూ ఆయనకి సేవలు ఆయన పేరు మీద ఈ సేవలు చేయడం చాలా అవసరం. థ్యాంక్ యూ. రత్నం విద్యా సంస్థల స్టాఫ్ మాట్లాడుతూ రత్నం విద్యా సంస్థల వ్యవస్థాపకులు కేవీ రత్నం అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. రత్నం విద్యా సంస్థల ఫౌండర్ డైరెక్టర్ శ్రీ కేవీ రత్నం గారి జ్ఞాపకార్థము మేము అన్నదానం చేయదలిచాము. దానికి అవకాశం ఇచ్చినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యానికి మా కృతజ్ఞతలు. శ్రీ కేవీ రత్నం గారి గురించి తెలియనటువంటి వారు ఈ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ లేరు. ఆయన గొప్ప విద్యావేత్త, వినయశీలి. రత్నం గారు విద్యా సంస్థలు స్థాపించి మొత్తం నెల్లూరులో అనేక విద్యా సంస్థలను వాటి ద్వారా ఎంతోమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దారు. వారి దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కేవలం భారతదేశంలోనే కాకుండా మిగతా విదేశాల్లో కూడా వారందరూ ఉన్నారు. ఆయన శివైక్యం చెందడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయము. ఆయనలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలని అందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్పి మా ఆశ, ఆకాంక్ష. ముఖ్యంగా ఆయనకి మేమేమీ చేయలేము, కానీ ఇది ఒక చిన్న సేవ మాత్రమే. ప్రతి ఒక్కరూ కూడా ఆయనందరూ స్మరించాలని, ఆయన యొక్క విద్యా విధానాలని వారు అనుసరించాలని మా ఆకాంక్ష. ఈ కార్యక్రమంలో కన్యాకుమారి ఎన్ నాగేశ్వరరావు, డాక్టర్ కిషోర్స్ రత్నం స్కూల్స్ అడ్మినిస్ట్రేటర్స్, ప్రిన్సిపాలులు తదితరులు పాల్గొన్నారు.